సంఖ్యాకాండము అధ్యాయము 11 పరిశుద్ధ వచనములు 25 నుండి 29 వరకు. అప్పుడు ప్రభువు మేఘముపై దిగివచ్చి మోషేతో మాట్లాడెను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని ఆ 70 మంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి. ఆ ఆత్మ వారిపై నిలిచి ఉన్నప్పుడు మాత్రమే వారు ప్రవచించిరి గాని మరల వారు ప్రవచింపలేదు. పై 70 మంది పెద్దలలో ఎల్దాదు మేదాదు అనువారు ఇద్దరు శిబిరముననే ఉండిపోయిరి. వారు గుడారమునకు వెళ్ళకున్నను ఆత్మ వారి మీదికి కూడా దిగివచ్చెను. వారును వెంటనే ప్రవచనములు పలికిరి. అప్పుడు ఒక యువకుడు మోషే యొద్దకు పరుగెత్తుకొని వచ్చి శిబిరము నందలి వారు కూడా ప్రవచనములు పలుకుచున్నారని అతనితో చెప్పాను. అప్పుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచు వచ్చిన యెహోషువ, అయ్యా, వారిని ప్రవచింపవలదని చెప్పుము అనెను. కాని మోషే అతనితో, ఓయ్, నా ఎడల గల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండేది అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యాకోబు గ్రంథము అధ్యాయము 5 పరిశుద్ధ వచనములు 1 నుండి 6 వరకు. భాగ్యవంతులకు హెచ్చరిక. భాగ్యవంతులారా, నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గూర్చి శోకించి రోదింపుడు. మీ భాగ్యములు మురిగిపోయినవి, పట్టలు చెదలు పట్టినవి. మీ బంగారము వెండి త్రుప్పు పట్టినవి. ఈ త్రుప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్నివలె దగించును. ఈ అంత్య దినములందు మీరు ధనరాశులను కూడా పెట్టితిరి. ఇదిగో, మీ పొలములో పని చేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడ్పులు సైన్యములకు అధిపతి అయిన దేవుని చెవుల చొచ్చుచున్నవి. మీ ఐగిక జీవితము భోగభాగ్యములతో తులదూగినది. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలిసితిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు. అతడు మిమ్ము ఎదిరింపడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మార్కు సువార్త అధ్యాయము 9 పరిశుద్ధ వచనములు 38 నుండి 48 వరకు. అంతటా యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒక్కడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు. ఏలైనా
నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవడు మీకు నా పేరిట చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నన్ను విశ్వసించు ఈ చిన్న వారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగట్టి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. రెండు చేతులతో నిత్య నరకాగ్ని లోనికి పోవుట కంటే ఒక చేతితో నిత్య జీవము పొందుట మేలు. నీ కాలు నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. రెండు కాళ్ళతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయము. రెండు కనులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరక లోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.